వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. ఈరోజు వీడియోలో నిన్నటి క్వశ్చన్స్ యొక్క సమాధానాలు. ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ. థర్డ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. అండ్ ఫోర్త్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. అండ్ టుడే క్వశ్చన్స్ ఆన్ ద టాపిక్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? క్రింది వాటిలో ఏది వర్గ సమీకరణం అవుతుంది? ఆప్షన్ ఏ x-2 హోల్ క్యూబ్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 2x-3. ఆప్షన్ బి x ఇంటూ x ప్లస్ 1 ప్లస్ 8 ఈక్వల్స్ టు x ప్లస్ 2 ఇంటూ x-2. ఆప్షన్ సి x ఇంటూ 2x ప్లస్ 3 ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 1. ఆప్షన్ డి x ప్లస్ 2 హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు x క్యూబ్ ప్లస్ 4x ప్లస్ 6x స్క్వేర్. Next, second question, find the roots of the quadratic equation 100x square minus 20x plus 1 equals to 0. 100x square minus 20x plus 1 equals to 0 అనే వర్గ సమీకరణం యొక్క మూలాలను కనుగొనుము. ఆప్షన్ ఏ 10, 10. ఆప్షన్ బి 10, 1/10. ఆప్షన్ సి 10, -10. అండ్ ఆప్షన్ డి 1/10, 1/10. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, if kx into x minus 2 plus 6 equals to 0 has two equal roots, then find k. kx into x minus 2 plus 6 equals to 0 అనే వర్గ సమీకరణానికి సమాన మూలాలున్న k విలువను కనుగొనుము. ఆప్షన్ ఏ -6, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 2 అండ్ ఆప్షన్ డి ఈక్వల్స్ టు 3. Next, fourth question, find the discriminant of the quadratic equation 2x square minus 6x plus 3 equals to 0. 2x square minus 6x plus 3 equals to 0 అనే వర్గ సమీకరణానికి విచక్షణని కనుగొనుము. ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 60, ఆప్షన్ సి -12, ఆప్షన్ డి -60. మీ సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. వీటి సమాధానాలు నెక్స్ట్ వీడియోలో తెలుపుతాను. Thank you. Your Twin Study Circle.